తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం 2024-25 సంవత్సరానికి ప్రకటించిన 2 ప్రతిష్టాత్మక పురస్కారాలు 99 టీవీని వరించాయి. ఉత్తమ పొలిటికల్ జర్నలిస్టుగా 99 టీవీ ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ గరికపాటి వెంకట సాంబశివరావు, 99 టీవీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కె కిరణ్ కుమార్ ఎంపికయ్యారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ నూతలపాటి వెంకటరమణ చేతుల మీదుగా ఈ రోజు విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు అవార్డు గ్రహీతలతో పాటు వీరిద్దరూ అవార్డులు అందుకున్నారు. మీడియా రంగంలో నిబద్ధతతో పనిచేసిన ప్రతిభావంతులను తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఉగాది పురస్కారాలకు ఎంపిక చేసింది. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం నాడు సంఘ కార్యనిర్వాహక వర్గం ఈ పురస్కార ప్రధానోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ముఖ్య అతిథిగా హాజరైన సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ నూతలపాటి వెంకటరమణ వివిధ విభాగాలలో పురస్కారాలకు ఎంపికైన వారికి శాలువా కప్పి జ్ఞాపికతో సత్కరించారు. తాను విలేకరిగా జీవితాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ సమాజంలో మార్పు తెచ్చే వృత్తిగా జర్నలిజాన్ని అభివర్ణించారు. ఏదైనా సరే ఒక వృత్తి కానీ ఉద్యోగం కానీ మనం చేసేటప్పుడు మనకు సరైనటువంటి గౌరవం ఉండాలా, అదేవిధంగా సరైనటువంటి గుర్తింపు ఉండాలా. అప్పుడే మనం ఆ వృత్తికి కానీ ఆ ఉద్యోగానికి కానీ న్యాయం చేయగలుగుతాం. ముందు మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకుని మనం ఎంతవరకు వృత్తి పట్ల నిబంధనతోటి పనిచేస్తున్నాం అనేటటువంటిది ఒకటి మనం ప్రశ్నించుకోవాలి. సెల్ఫ్ ఇంటరాక్షన్, సెల్ఫ్ క్రిటిసిజం అనేటటువంటిది మనకు చాలా అవసరం. ఆత్మవిమర్శ అవసరం, అదేవిధంగా ఇంటరాక్షన్ అవసరం. మనం వృత్తిని ఖచ్చితంగా సమాజహితం కోసం కానీ మనం ఇస్తున్నటువంటి వార్తలు కానీ చెప్తున్నటువంటి అంశాలు కానీ ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి అనేటటువంటిది ఒకటి మనం ప్రశ్నించుకోవాలి. తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఉగాది పురస్కారాలలో ఉత్తమ పొలిటికల్ జర్నలిస్టుల విభాగంలో 99 టీవీ ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ గరికపాటి వెంకట సాంబశివరావు ఈ పురస్కారం అందుకున్నారు. జర్నలిజం వృత్తి పట్ల అంకిత భావం, సమాజం పట్ల అవగాహన ఉంటే తప్పకుండా గుర్తింపు వస్తుందనడానికి ఈ అవార్డు నిదర్శనమని సాంబశివరావు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 99 టీవీ సంస్థ ప్రోత్సాహంతో గుర్తింపు తెచ్చుకున్నానన్నారు. ఆయన మనోభావాన్ని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ అవార్డు గెలుచుకోవడం మీకు ఎలా ఉంది? ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే సమాజం పట్ల ఉన్నటువంటి ఏదైతే జర్నలిస్టులు చేయాల్సినటువంటి పని ఉంటుందో ఆ విధమైనటువంటి విధానాల్లో పొలిటికల్ విభాగానికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే తెలుగు జర్నలిస్ట్ సంఘం వారు కొన్ని విభాగాలుగా ఏదైతే అవార్డు ప్రదానం చేస్తున్నారో ఆ విభాగాల్లో పొలిటికల్ విభాగానికి సంబంధించి ప్రతిభ కనబడుతున్నట్టుగాను కొంతమందితో పాటు నాకు కూడా ఈ ఒక్క అవార్డు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే 99 ఛానల్ ఎప్పటికప్పుడు కూడా మాకు అనేకమైనటువంటి విధాలుగా ప్రోత్సాహాన్ని అందిస్తున్న తరుణంలో అంతకుముందు మేము చేసినటువంటి ఇతర ఛానల్ కూడా మాకు అందించినటువంటి సహకారం వల్ల ఈ యొక్క ఏదైతే మనం తీసుకున్నటువంటి అవార్డు ఉంది ఈ అవార్డు అయితే తీసుకోవడం జరిగిందని అయితే నేను తెలియజేస్తున్నాను. జర్నలిజంలో విశేష అనుభవం ఉన్న 99 టీవీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ కుమార్ సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ రమణ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన కిరణ్ కుమార్ను శాలువాతో సత్కరించి మెమెంటో, సర్టిఫికెట్తో పాటు 5,000 రూపాయలు నగదు పురస్కారం అందజేశారు.